క్రిస్టమస్ అంటే డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడు కాబట్టి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తారు. ఈ క్రిస్మస్ పండుగ వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయండి. దీన్ని ప్రేమను పంచుకునే పండుగ అంటారు. అంటే మన హృదయం ఎప్పుడూ ప్రేమతో నిండి ఉండాలి. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ ఏమైనా కోపం, ద్వేషాలు ఉంటే వాటినన్నింటినీ అవాయిడ్ చేసే పండుగని అంటారు. ఇతరులను క్షమించే పండుగని కూడా అంటారు. అంతేకాదండి, మనకున్నంతలో ఇతరులకు అంటే పేదవారికి, అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి అని గుర్తింపు చేసే పండుగ అని దీన్ని చెప్తారు. ప్రతి క్రైస్తవుడు బాధలు తీర్చడానికి, సమస్యలు తీర్చడానికి రక్షకుడు పుట్టాడని భావించే పండుగ. ఇప్పుడు అర్థమైంది కదా, క్రిస్టమస్ అంటే లవ్, పీస్, షేరింగ్, కైండ్నెస్ అండ్ హ్యాపీనెస్.